వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. సో ఆహా ఏమి రుచి అని నేను అనాలంటే రావు గారు వచ్చేయాల్సింది. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు. చెప్పండి ఆహా ఏమి రుచిలో ఇవాళ వంట ఏమిటి? ఇవాళ చెన్నా మటన్. చెన్నా మటన్. చపాతీలు చేస్తున్నామంటే ముందు ఇమీడియట్ గా మనం చెన్నాతో ఎక్కువ ఏదో కర్రీస్ చేస్తూ ఉంటాము. సో చెన్నా మటన్ చూసేద్దాం. మరి చెన్నా మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. చెన్నా మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉడికించిన మటన్ 1/2 కిలో, తరిగిన టమాటో 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. తాగురు. ఫస్ట్ నూనె, జీలకర్ర, ఫస్ట్ నూనె, తర్వాత ఫస్ట్ జీలకర్ర అంట, ఉల్లిపాయలు, ధనాధన్ ఫాస్ట్ ఇంకా చెప్పండి ఇంకా మీ స్టైల్లో. అదే ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇక్కడైతే మటన్ ఉడికించేసుకున్నారు. అవును. శనగలు ఉడికించేసుకున్నారు. అవును. తెల్ల శనగలు, కాబూలీ చెన్నా, టమాటో, సన్నగా తరిగిన టమాటో, మా వంటగది నేను చాలా అపురూపంగా చూసుకుంటా. మీరు ఇలా భయపడుతున్నారు. ఇప్పుడు ఉప్పు, కారపొడి, కారం. అది కారపొడా? కారపొడి. కారపొడి అంటే మీ ఇడ్లీలో దంచుకునే కారం. పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఇప్పుడు ఈ మటన్ ఉడికించిన నీళ్ళు, అసలు రుచి అంతా అందులోనే ఉంటుంది. ఉడికించిన మటన్, ఉడికించిన శనగలు వీలు చేసుకుంటాయి కదా. ఇప్పుడు ఇది కొంచెం దగ్గరికి రావాలన్నమాట. శనగలు కొంచెం ఉడికి సాఫ్ట్గా ఉంటే అప్పుడు మంచి గ్రేవీ వస్తుంది. ఓకే. ఎలాగంటే శనగలు ఎలా ఉడకాలంటే ఈ శనగ ఒకటి తీసుకెళ్ళి అలా కొడితే పైన అతుక్కుపోవాలి. అది పర్ఫెక్ట్ కుకింగ్ అన్నమాట. కానీ రావు గారు మేము అలా చేసామే అనుకోండి, మా కిచెన్ గోడలన్నీ పాడైపోతాయి. ఇంకా కడుక్కోవడం అదో పెద్ద పని. అలా కాకుండా మరో మార్గం చెప్పండి. అంటే కింద కూడా మీరు ఇలాగ జస్ట్ ఒక ప్లేట్లో అలాగ వేసుకుంటే అంటుకోవాలి. ఇది బాగుంది. ప్లేట్ పట్టుకొని వేసుకొని కొట్టి చూద్దాం. మీరు ప్లేట్ కంటే ముందు లేదంటే కింద అన్నారు, మళ్ళీ గోడైనా కిందైనా మాకు అదే పని కదా. ప్లేట్లో వేసుకుంటే ఓకే. సో ప్లేట్ అలా కొట్టంగానే అలా అతుక్కోవాలి. అదే. ఓకే. సో అదే చేద్దాము. కొంచెంసేపు మగ్గాలి. నాకు అలా చెప్పంగానే మీరు విజువల్ గుర్తొచ్చింది. ఒకవేళ అప్పుడు కిచెన్లోకి భర్త, పిల్లలు, అత్తగారు ఎవరైనా వచ్చినప్పుడు మీరు శనగలు తీసి గిన్నె చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, వంట చేయమంటే ఈ పిల్ల ఏంటి శనగలు తీసుకుని ప్లేట్ కొట్టుకొని ఆడుకుంటుంది అంటే మీరు చెప్పొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు వాళ్ళకి థాట్స్ టకటకాలు వచ్చేస్తాయి కదా. వస్తాయి, తప్పదు కదా. ఓకే సరే, బాగుంది. అయితే సో ఇది కాస్త దగ్గర పండిద్దాం. ఓకే అయితే మరి కాసేపు వెయిట్ చేద్దాం. కొత్త సింపుల్ కదా. ఇది చపాతీ కానీ రోటీ కానీ పరాటా. సో బేసిక్లీ ఏంటంటే ఇది పంజాబీ స్టైల్ అన్నమాట. పంజాబీలో ఎక్కువ శనగలు వాడతారు. శనగలు, ఇంకా బటరు, క్రీము, మళ్ళీ కసూరి మేతి, మళ్ళీ చాట్ మసాలా, ఇలాంటి
చాలా కుకింగ్లో జీలకర్ర ఎక్కువ వాడతారు. మళ్ళీ ఎండి దానిమ్మ, అది పులుపుకి, ఆ పులుపు చాలా చనాలు వేస్తారు అనమాట రెగ్యులర్ చనా కర్రీలో. దీంట్లో టమాటాలు వేసాయి అనమాట. సో అలాగా పంజాబీ స్టైల్లో చాలా శనగలు ఎక్కువ వాడతారు. పొద్దున బ్రేక్ఫాస్ట్ అయినా, సాయంకాలం టిఫిన్స్ అయినా బటూరా తోటి చాలా బాగా యూజ్ చేస్తారు అనమాట. అలాగే రాజ్మా, ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట. రాజ్మా చావల్ అని చెప్పి అది కూడా ఎక్కువ తింటారు. ఆఫ్ చేసేది. సింపుల్ కుకింగ్, పంజాబీ కుకింగ్. అదే కావాలండి ఇప్పుడు ఉండే హడావుడికి. పొద్దున్న లేస్తే కిచెన్లోనే సరిపోతుంది అందరికీ. చనా మటన్. చెన్నా మటన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాము. చెన్నా మటన్ తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మటన్ స్టాక్ వేసి మరగనివ్వాలి. తర్వాత ఉడికించిన మటన్, ఉడికించిన కాబూలీ శనగలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా మటన్ రెడీ. చెన్నా మటన్ చపాతీతోనైనా సరే, పరాటా కానీ, రోటీ కానీ దేనితోనైనా తినచ్చు. చాలా చాలా బాగుంటుంది. అన్నంతో కంటే నిజంగా రోటీ, చపాతీలు వాటితోటే బాగుంటుందా. సో చపాతీ అలవాటు ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఇది చేసుకొని తింటే మాత్రం సూపర్, చాలా బాగుంటుంది. చెన్న ఎలాగో చేసుకుంటారు, ఈసారి ఇది ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఒక్కోసారి మనకు ఒంట్లో శక్తి లేనట్టుగా, నీరసంగా, నిస్సత్తుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఉపశమనంగా ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తీసుకుని అందులో కాస్త తేనె యాడ్ చేసుకుని తాగినట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు మోనికా గారు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సన్ సిటీ నుంచి వచ్చాను. ఇక్కడ సన్ సిటీ. ఓకే. సో రెడీ అయిపోయారా మరి మీ చేతి వంటకి? యా. ఏ వంట చేయబోతున్నారు? ఇవాళ వచ్చేసి నేను బ్రోకలీ ప్రాన్స్ ఫ్రై చేయబోతున్నాను. బ్రోకలీ ప్రాన్స్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా? బ్రోకలీ ప్రాన్స్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, రొయ్యలు 1/2 కిలో, జీడిపప్పు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, అన్నీ వచ్చినట్టేనా? ఎస్ అండి. స్టార్ట్ చేసేద్దామండి. యా, స్టార్ట్ చేసాం. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ఆల్రెడీ ప్యాన్ పెట్టేసాము, వెలిగించేసాము. నెక్స్ట్ నూనె. ఎస్, నూనె వేసేసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర. బ్రోకలీ ఇంటి ఉడకపెట్టారా? అవునండి, బ్రోకలీ కొంచెం వేడి నీళ్ళు ఉడకబెట్టేసుకున్నాను. అంటే ఉడకబెట్టారా, వేడి నీళ్ళు వేసి తీసారా? కొంచెం ఉడకబెట్టారు. ఓకే. ఉల్లిపాయలు వేసేసుకోవాలి. రొయ్యలు కూడా ఉడికించుకున్నారు. కొంచెం ఉడికించుకొని కొంచెం ఉప్పు కారం పెట్టాను. ఉప్పు కారం వేసి ఉడికించారా? కొంచెం ఉడికించి దానికి ఉప్పు కారం పెట్టేసాను. ఉడికించిన రొయ్యలకి కొంచెం ఉప్పు కారం కలిపేసి ఉంచారు. అవునండి. ఓకే. ఇందులో 2 పచ్చిమిర్చి. మీరు జాబ్ చేస్తుంటారా? లేదండి, హోమ్ మేకర్. ఓకే, హౌస్ వైఫ్. అయితే ఇంట్లో వంటలు కొత్త ఏమైనా చేస్తూ ఉంటారా? అండి, 2 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక వెరైటీ చేస్తూ ఉండాల్సి. అడుగుతారా పిల్లలు, లేక మీరే చేసి పెడుతూ ఉంటారా ఇంట్రెస్టెడ్గా? ఇక నేనే ఇంట్రెస్టెడ్గా చేసి పెడుతూ ఉంటాను. ఓకే. ఇద్దరు ఏది చేసి పెట్టినా తింటారా, లేక నాకు ఇది వద్దు నొకళ్ళు? ఉంటుందండి, అది ఉంటుందా? అదైతే ఉంటుంది. ఇద్దరు ఒకటే తిన్నారంటే అంటే ఈజీగా ఉంటుంది చేయడానికి కూడా. ఒకరికొకటి నచ్చుతుంది, ఒకరికొకటి నచ్చదు. అలాంటప్పుడు 2 చేయాల్సిన వెరైటీస్ చేయాల్సిందే. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ఇబ్బంది ఏమి అనిపించదు అలా అయితే 2 వంటలు చేయడం.
యాజ్ ఏ మదర్గా అయితే ఇబ్బంది ఏమి అనిపించదండి. కానీ ఎప్పుడైనా అనిపిస్తుంటుందా మనం కూడా ఇలాగ అమ్మ వాళ్ళని మనం ఎప్పుడు అడుగుతున్నప్పుడు మన ఇంట్లో మన అమ్మ ఎంత ఇబ్బంది పడి ఉంటుంది మన చాలా సార్లు అనిపించిందండి అలా అయితే. సో అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుందా? అవునండి, ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఏదైనా ఉండేటప్పుడు అనిపిస్తుంది కదా, బాగాలేదు నొక్క మాట అనేస్తే ఎంతో కష్టంగా అనిపిస్తుంది. మళ్ళీ అంత కష్టపడి చేసి పెట్టిన తర్వాత ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు ఉడికించిన రొయ్యలు వేసేసుకుందాం. ఉడికించిన నాన్ వెజ్ బాగా తింటారు ఇంట్లో? నా ఫేవరెట్ అండి నాన్ వెజ్. మీ ఫేవరెటా? అవునండి. సో ఇంట్లో మరి ఇంట్లో కూడా చేస్తూ ఉంటాం. ఓకే, ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు అంటే వెజ్ కంటే నాన్ వెజ్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది అప్పుడు కదా. అందులో వెరైటీస్ చేస్తూ ఉండాలి మళ్ళీ. వెరైటీస్ అని మీరు పెళ్ళికి ముందు నేర్చుకున్నారు, పెళ్ళైన తర్వాతనే వంట? పెళ్ళికి ముందేనండి. పెళ్ళికి ముందే వంటలు నేర్చుకున్నారు. అమ్మాయి మంచిది. నాకు కొంచెం హాబీ అన్నమాట కుకింగ్. ఓ, వంట బాగా ఇంట్రెస్ట్ అయితే. సూపర్. ఇందులో బ్రోకలీ వేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు తగినంత, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కలిపేసుకోవాలి. అది డ్రైగా ఉంటుందా లేక కొంచెం ఫ్రై ఐటమే అండి ఇది. ఫ్రై కాబట్టి పిల్లలు కొంచెం స్నాక్స్ లా కూడా తినొచ్చు. స్నాక్స్ సో అలా అయినా ఉంటుంది, లేదా చపాతీ కూడా బాగుంటుందండి ఫ్రై కాబట్టి. ఇప్పుడు దీనికి బాగా కలిపేసుకొని ఒక 1-2 minutes మగ్గనిద్దాం. మూత పెట్టేసి చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది మగ్గింది కాస్త. ఇందులో ఇప్పుడు మనం కాజు పౌడర్ వేసుకుందాం కాస్త. జీడిపప్పు పొడి. జీడిపప్పు పొడి వేసేసుకుందాం. పచ్చిదే కదా ఇది? అవునండి. ఇది వచ్చేసి పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లా కూడా తినొచ్చు అనేది. ఆల్మోస్ట్ అన్నీ వేసేసారు. నిమ్మకాయ ఫినిషింగ్ టచ్చా? కొంచెం అయ్యాక జీడిపప్పు కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి ఒక స్మెల్ పోవాలి, కొంచెం ఫ్రై చేసేసుకుందాం. ఓకే. సో ఓపెన్లోనే ఉంచుతారా? ఓపెన్లోనే అండి. ఓకే, మీరు ఎలా కలుపుతూ ఉండండి మరి. ఓకే. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే KBR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మనం ఇందులో నిమ్మకాయ పిండేసుకుందామండి. ఇది ఇప్పుడు రెడీ అయిందండి. మనం సర్వింగ్ ఇప్పుడు మనం ఇది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం. బ్రోకలీ ప్రాన్స్ ఫ్రై రెడీ అండి. థ్యాంక్ యూ. బ్రోకలీ ప్రాన్స్ ఫ్రై. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? బ్రోకలీ ప్రాన్స్ ఫ్రై తయారీ విధానం. ముందుగా రొయ్యలు, బ్రోకలీ ఉడికించి ఉంచాలి. జీడిపప్పు పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన రొయ్యలు, ఉడికించిన బ్రోకలీ, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత నిమ్మరసం వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రోకలీ ప్రాన్స్ ఫ్రై రెడీ. బ్రోకలీ ప్రాన్స్ ఫ్రై. రావు గారు, బాగుంది. ఉప్పు కారాలు కరెక్ట్గా ఉన్నది. కొంచెం ప్రాన్ని కొంచెం ఓవర్ కుక్ లైట్గా చేస్తున్నారు. అదర్వైజ్ అన్నీ బాగున్నాయి. టేస్ట్ పరంగా వచ్చి అన్ని ఉప్పులు, కారాలు, మసాలా అన్నీ బాగున్నాయి. కేవలం ఏంటంటే రొయ్యని కొంచెం ఎక్కువ వేయిస్తే కొంచెం గట్టి పడుతుంది కాబట్టి కొంచెం తక్కువ వేస్తే బాగుంటుంది. సో అది తప్ప మిగతా ఏమీ లేదు. చాలా బాగుంది. కోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
ఒక్కోసారి వెక్కిళ్ళు ఆగకుండా వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొద్దిగా పంచదార తీసుకుని నోట్లో వేసుకుని ఆ రసాన్ని మెల్లగా కనుక మింగుతూ ఉన్నట్లయితే వెక్కిళ్ళు తగ్గిపోతాయి. సో నెక్స్ట్ వంట వచ్చేసి కాశ్మీరీ మటన్ కోఫ్తా. కాశ్మీరీ మటన్ కోఫ్తా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. కాశ్మీరీ మటన్ కోఫ్తా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ మటన్ 1/2 కిలో, కాశ్మీరీ కారం తగినంత, సోంపు 1 టీ స్పూన్, పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, సొంటి కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, పల్లీల పొడి కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు తగినంత. సో స్టార్ట్ చేసేద్దామండి. ఓకేనండి. మటన్ ముందుగా మటన్కి మిక్సీ జార్ పెట్టాలి. ఇప్పుడు మనం బౌల్లో తీసేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో కొన్ని పుట్నాల పప్పు వేసేసుకుందాం. ఇందులో మనం పుట్నాల పప్పు వేసేసుకుందాం. అలాగే ఫ్రై ఆనియన్స్, వేయించిన ఉల్లిపాయలు వేసేసుకుందాం. మిక్సీ పట్టేస్తాం. ఇప్పుడు వేయించిన ఉల్లిపాయలు, పుట్నాలు అంతేనా? అవునండి. ఇప్పుడు మనం బౌల్లో తీసేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందామండి. ఇందులో ఉప్పు వేసేసుకుందామండి. ఇందులో పసుపు వేసుకుందామండి. కొంచెం కారం, సొంటు సోంపు పొడి అండి. ఇది సొంటి సోంపు కలిపిందా? ఎందుకంటే మనం కాశ్మీరీ కోఫ్తా చేస్తున్నాం కాబట్టి సొంటు సోంపు పొడి వేసుకుందాం. గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొబ్బరి తురుము, నువ్వుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు వేసేసుకుందాం. కొంచెం నిమ్మకాయ పిండి వేసుకుందాం. అలాగే కొంచెం ఆయిల్, నూనె. ఇప్పుడు దీనికి మిక్స్ చేసుకుందామండి. కలిపేసుకుందాం. ఇవన్నీ కలిపేసుకుని డైరెక్ట్ వేసేయచ్చా, లేకపోతే ఇంతసేపు నానాలని ఏమన్నా? లేదండి, అలా ఏం డైరెక్ట్ వేసేసుకో. కావాలంటే మనం నైట్ ఇదంతా ఇంగ్రీడియంట్స్ వేసేసి కలిపేసుకొని పెట్టేసి పెట్టేసి నెక్స్ట్ డే పెట్టినా బాగుంటుంది. ఫ్రిడ్జ్లోనే కదా? ఫ్రిడ్జ్లోనే అండి. ఇప్పుడు దీనికి కోఫ్తాస్ పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఇది కోఫ్తా బాల్స్ రెడీ చేసిందామండి. ఆయిల్లో వేసేసాం, నూనెలో వేసేసామండి. ఓకే, మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బెండకాయని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మధుమేహం కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. అదెలా అంటారా? బెండకాయలో ఇన్సులిన్ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల తరచుగా కనుక బెండకాయ తీసుకుంటూ ఉన్నట్లయితే మధుమేహం అదుపులో ఉండే అవకాశం ఉంది. చిట్కా చూసారు కదా? అయిపోయినట్టు. ఇప్పుడు కోఫ్తాస్ రెడీ అయ్యాయండి. ఇది ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందామండి. ఆఫ్ చేసేనా? ఇందులోనే మనం జీడిపప్పు వేయించేసుకుందాం కొంచెం. ఇది కావాలంటే మనం ఇలాగే స్నాక్స్ ఐటమ్లా తినొచ్చు, లేదంటే మనం గ్రేవీ టైప్ కూడా చేసుకొని గ్రేవీలో వేసేసుకొని చపాతీతో తినచ్చు, అలా తినొచ్చండి.
ఇందులో మనం కొంచెం పెరుగుతో గార్నిష్ చేసుకుందామండి. సో వేడి వేడి కాశ్మీరీ మటన్ కోఫ్తా రెడీ అండి. థ్యాంక్ యూ. కాశ్మీరీ మటన్ కోఫ్తా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? కాశ్మీరీ మటన్ కోఫ్తా తయారీ విధానం. మిక్సీ జార్లో బోన్లెస్ మటన్ వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. పుట్నాల పప్పు, వేయించిన ఉల్లిపాయలు మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, పసుపు, కాశ్మీరీ కారం, సోంపు శొంఠి పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, పల్లీల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో కోఫ్తాల్లో చుట్టుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కాశ్మీరీ మటన్ కోఫ్తా రెడీ. కాశ్మీరీ మటన్ కోఫ్తా. రావు గారు నా కోసం అలా సగం ఉంచారు. కష్టపడి నూనె వేయించారు. చీడిపోతుంది. న్యాయం చేస్తున్నానంతా. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది అన్నారు. మీకు ఎలా ఉంది? థ్యాంక్ యూ అండి. హ్యాపీయా? అమ్మయ్య, బొగ్గలు కొంచెం పెద్ద ఆనందం అంతండి. మీకు సన్ ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి నుంచి సన్ ఫ్లేమ్ రోటీ మేకర్. థ్యాంక్ యూ. ఓకే, మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక 4-5 తులసాకులు నమిలి ఆ రసాన్ని కనుక మింగుతూ ఉన్నట్లయితే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంటుంది. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ ఇవాళ ఫిష్ స్ట్యూ. ఫిష్ స్ట్యూ అంటే ఫిష్ తోటి స్ట్యూలు అంటే ఒక సూప్ కమ్ కర్రీ లాగా ఉంటుంది. ఓ, చేపతో సూప్ లాగా అటు కూరలాగా కూడా ఉంటుంది ఇది. అలాగే తినొచ్చు, లేకపోతే మీరు దేంతోనే నంచుకొనైనా తినొచ్చు. సో ఫిష్ స్ట్యూ. ఫిష్ స్ట్యూ. ఓకే, ఫిష్ స్ట్యూ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ఫిష్ స్ట్యూ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, కొబ్బరి పాలు 1 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన టమాటో 1, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉడికించిన బంగాళదుంప 1, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు. రాగారు రెడీ. రెడీ. సో ఫస్ట్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్, గుడ్ ఫుడ్. చూడండి, ఆలివ్ ఆయిల్ మంచిది అంటే ఈ కలర్ చూసారా, దీంతో మీరు గుర్తుపెట్టచ్చు. ఆలివ్ ఆయిల్ గ్రీన్ గా ఉండాలి. గ్రీన్ గా ఉండాలి. అల్లం, సన్నగా తరిగిన అల్లం. దాని తర్వాత వెల్లుల్లి. స్ట్యూ బేసిక్లీ ఏంటంటే మీరు అలాగే తినొచ్చు, లేకపోతే దాంతో ఆపం కానీ చపాతీ కానీ అలా కూడా తినొచ్చు. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు ఉడికించిన క్యారెట్, బంగాళదుంపలు, బీన్స్. దాని తర్వాత బఠానీలు అవి కూడా వేడి నీళ్ళు వేసి తీసినట్టు. దాని తర్వాత ఇది కొబ్బరి పాలు. భలే ఉంది చూడ్డానికి. కొంచెం మిరపకాయ, కొంచెం చేయొచ్చు. స్ట్యూ అంటే ఈక్వల్, అంటే కొంచెం నీళ్ళు కూడా ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలి, ఫిష్ అలా అన్నమాట. కొబ్బరి పాలు లేకుండా చేసుకోవచ్చు.
ఇప్పుడు కొంచెం మిరియాల పొడి దీనిలో మీకు మిరియాల పొడి ఇంకా కొంచెం కారం కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొందరు ఏంటంటే ఈ కొబ్బరి మిరియాలు వచ్చి హోల్గా అంటే అచ్చంగా అలాగే వేసేస్తారు పొడి చేయకుండా. పొడి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. సో కేరళలో ఎలా అంటే కొబ్బరి పాలు కొబ్బరి నూనె తోటి చేస్తారు. అలాగే కాంటినెంటల్ అంటే బయట దేశాల్లో కొబ్బరి పాలు లేకుండా ఇలాగ చేసుకుంటారు. కొబ్బరి పాలు లేకుండా గార్లిక్ ఇవన్నీ వేసి ఇందులో బాయిల్డ్ వెజిటబుల్స్, చికెన్ అంటే చికెన్, మీకు ఫిష్ అంటే ఫిష్, ప్రాన్ అంటే ప్రాన్, అలాగా సూప్ లాగా తాగుతారు అన్నమాట. ఇక్కడ మనం ఏంటంటే ఆపం, ఇడియాపం, దోశ తోటి కూడా తింటారు కొందరు. ఎప్పుడైనా విన్నారా మీరు ఐరిష్ స్ట్యూ? మటన్ తోటి చేస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటో ఇప్పుడు ఏమన్నా రంగు మారుద్దేమో చూడాలి. లేదు మారదా? ఓకే, కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం మారుతుంది. తెల్లగా ఉండేది కాస్త కొంచెం కలర్ లేదా? కానీ మొత్తం కలర్స్ అన్నీ ఉన్నాయి, రెడ్, గ్రీన్, వైట్. దీంతో మీకు సింపుల్ బ్రెడ్ తోటి కూడా తినొచ్చు. బాగా మంచి గార్లిక్ బ్రెడ్ చేసుకొని. ఇప్పుడు ఇది ఒక రోజంతా ఉంటుందా రావు గారు? అంటే కొబ్బరి వేసినవి పొద్దున్న వండితే మన సాయంకాలానికి పాడైపోతే అలా ఉంటాయి. మీరు బయట 3 hours కానీ ఏ ఫుడ్ పెట్టారంటే అది డెఫినెట్ గా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి పాడవడానికి ఛాన్స్ ఉన్నది అదనమాట. సో ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఏ ఫుడ్ అయినా 3 hours పైన బయట ఉంటే బాగుంటుంది. అంటే ఒకప్పుడు పాడవద్దు కానీ బ్యాక్టీరియా మీకు ఫామ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు రెడీ. చాలా సింపుల్ కదా అండ్ హెల్దీ. మీకు సూప్ లాగా ఉన్నది, ప్లస్ మీకు అన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అలాగే ఇంకా కొంచెం మీకు లైట్గా కొంచెం పల్చగా ఉన్నది కదా, కొంచెం థిక్గా కావాలంటే మన కార్న్ ఫ్లవర్, మొక్కజొన్న పిండి దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని అలాగ ఒక 2 teaspoons వేస్తే మీకు కొంచెం చిక్కదనం అయిపోతుంది. కొంచెం కొత్తిమీర. సో ఫిష్ స్ట్యూ రెడీ. ఫిష్ స్ట్యూ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఫిష్ స్ట్యూ తయారీ విధానం: ఒక ప్యాన్లో ఆలివ్ నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, చేప ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, ఉడికించిన క్యారెట్, బంగాళదుంప ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు, కొబ్బరి పాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత మిరియాల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ స్ట్యూ రెడీ. ఫిష్ స్ట్యూ నా వరకు ఏంటంటే సాఫ్ట్గా కమ్మగా ఉంది. సో ఇదేంటంటే డైరెక్ట్గా నేను అలా బౌల్ పెట్టుకొని తినేస్తాను, ఎందుకంటే బీన్స్, క్యారెట్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక ఫుల్ మీల్ అయిపోతుంది. అందులో ఇంకా చేప, బ్రెడ్, పరాటా, ఆపం. చెప్పింది రావు, ఆపంతో చాలా బాగుంటుంది అని అంట. ఆపం తినేవాళ్ళు ఇది ట్రై చేసి తినండి. సో డెఫినెట్గా బాగుంటుంది. సో థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం నెయిల్స్కి రకరకాల నెయిల్ పాలిషెస్ అప్లై చేసుకుంటూ ఉంటాము, రిమూవర్తో రిమూవ్ చేసుకుంటూ ఉంటాము. ఇలా ఎక్కువగా చేస్తూ ఉండడం వల్ల నెయిల్స్ కాస్త రఫ్గా తయారయ్యే అవకాశం ఉంది, డ్రైగా అయిపోయే అవకాశం ఉంది. అందుకని నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మాయిశ్చరైజర్ తీసుకుని కాటన్తో నెయిల్స్ మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే నెయిల్స్ రఫ్గా తయారవకుండా ఉంటాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం.
మనం ఫస్ట్ చూసిన రెసిపీ చనా మటన్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాబూలీ చనా. సో కాబూలీ చనాలో మనకి ఎక్కువగా ఉంటుంది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ప్రోటీన్తో పాటు మనకి ఫైబర్ కానీ పొటాషియం, సిలీనియం, ఐరన్, జింక్ ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది కాబూలీ చనాలో. సో ఇవన్నీ ఒక కంప్లీట్ ప్రోటీన్ అంటాం. సో వెజిటేరియన్స్ వాళ్ళకి కంపల్సరీగా కాబూలీ చనా కానీ రాజ్మా ఇలాంటి ఫుడ్స్ వాళ్ళ డైలీ డైట్లో యాడ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ప్రోటీన్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. సో మటన్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్తో పాటు మనకి వైటమిన్ B12 అనేది చాలా ఇంపార్టెంట్. సో మన నర్వస్ సిస్టమ్ అనేది వైటమిన్ B12తోనే ఉంటుంది అనమాట. సో ప్రతి నరాల్లో ఏవైతే నొప్పి అంటామో బ్యాక్ పెయిన్, స్పైన్ పెయిన్, నెక్ పెయిన్ ఇవన్నీ ఉంటుందన్నమాట ఎప్పుడైతే వైటమిన్ B12 తగ్గినప్పుడు. సో అప్పుడు మనము ఇలాంటి చికెన్ కానీ మటన్ కానీ ఆర్గాన్ మీట్స్ తిన్నప్పుడు వైటమిన్ B12 అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ అనేది చాలా ప్రోటీన్ రిచ్ కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. కానీ ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో, ట్రైగ్లిజరైడ్, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మటన్ అనేది కొంచెం తక్కువగా ఒక 50 to 60 grams వరకు మనము లిమిట్ చేసుకొని తీసుకుంటే మంచిది. బ్రోకలీ ప్రాన్స్ ఫ్రై. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రోకలీ. సో బ్రోకలీలో మనకి ఇది క్రూసిఫెరస్ వెజిటేబుల్ అంటాం. సో బ్రోకలీలో మనకి ఎక్కువగా కాల్షియం లెవెల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో కాల్షియం ప్లస్ ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్, పొటాషియం ఇవన్నీ మంచి సూపర్ ఫుడ్స్ అంటాం అనమాట బ్రోకలీలో. సో దీంట్లో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ప్రాన్స్. సో ప్రాన్స్లో కూడా మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్తో పాటు మనకి కార్బోహైడ్రేట్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఫ్యాట్స్ కూడా మనకి నార్మల్గా ఉంటాయి అన్నమాట. ఏదైతే ఫ్యాట్స్ ఉంటాయో దీంట్లో నుంచి కూడా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటుంది. దీంట్లో మనకి కొంచెం సోడియం కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది కూడా ఉంటుంది. సో ప్రాన్స్ ఎప్పుడైనా మనం 100 grams వరకు లిమిట్ చేసుకుంటే మంచిది అనమాట. సో ఓవరాల్గా ఈ రెసిపీ చాలా హెల్దీ. అంటే మనం ఒక వెజిటేబుల్ ప్లస్ ఒక నాన్ వెజ్ కాంబినేషన్లో తీసుకున్నాం కాబట్టి మనకి అన్ని న్యూట్రియంట్స్ అనేది ఈ రెసిపీలో ఉన్నాయి, బ్యాలెన్స్డ్ కాబట్టి. సో ఇదందరూ తీసుకోవచ్చు. ఫిష్ స్ట్యూ. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బోన్లెస్ ఫిష్. సో దీంట్లో మన మెయిన్ ఫిష్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ప్రోటీన్తో పాటు మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అనమాట. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పుడైనా మనకి అందరికీ ఇంపార్టెంట్. అంటే బేబీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్. సో నార్మల్గా మనకి బ్రెయిన్ ఫంక్షన్ కానీ, హార్ట్ ఫార్మేషన్ కానీ, సో ఇన్ఫ్లమేషన్ ఇవన్నిటికీ, బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయడానికి కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పాలు. సో కొబ్బరి పాలల్లో కూడా మనకి ఎక్కువగా గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఏదైతే ఫ్యాట్స్ కొబ్బరి నుంచి వస్తుందో దీన్ని మనం మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అంటాము. అంటే ఏదైతే ఫ్యాట్స్ ఉంటుందో మనం తిన్నప్పుడు అవి ఈజీగా డైజెషన్ అయిపోతుంది అనమాట. సో ఓవరాల్గా ఈ రెసిపీ చాలా హెల్దీ అనమాట. దీంట్లో స్ట్యూ కాబట్టి దీంట్లో మన వెజిటేబుల్స్ ప్లస్ బోన్లెస్ ఫిష్ ఇది అందరికీ తీసుకోవచ్చు, అందరికీ చాలా హెల్దీ. కాశ్మీరీ మటన్ కోఫ్తా. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మటన్. సో మటన్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్తో పాటు మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది నాన్ వెజిటేరియన్స్లో. సో దీంట్లో మనకి వైటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది, ఐరన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైతే ఐరన్ మనకి నాన్ వెజిటేరియన్ నుంచి వస్తుందో అది ఈజీలీ అబ్జార్ప్షన్ అనమాట. దీనికి మన వైటమిన్స్ అనేది అవసరం లేదని. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పెరుగు. సో పెరుగులో కూడా మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉంటుంది. దాంతోపాటు కాల్షియం లెవెల్స్ కూడా లభిస్తాయి పెరుగులో నుంచి. సో దీంట్లో మనకి ప్రోబయాటిక్స్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో పెరుగు అనేది ఎప్పుడైనా డైజెషన్ కోసం, సో ఓవరాల్గా ఆ ప్రోబయాటిక్స్ వల్ల మనకు గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ సోంఫ్ అండ్ సొంటి పొడి. సో సోంఫ్లో కూడా మనకి ఎక్కువగా ఎప్పుడైనా డైజెషన్ కోసం అని ఇంపార్టెంట్ అనమాట. సో ఏదైతే లంచ్ తర్వాత మనం సోంఫ్ అనేది తీసుకుంటాం, ఎందుకంటే ఏదైతే ఫ్యాట్స్ ఉంటుందో మన లంచ్లో అలాంటి ఫ్యాట్స్ అనేది నార్మల్గా బ్రేక్ డౌన్ అవ్వడానికి కోసం, అంటే బ్లోటింగ్ రానివ్వకుండా, యాసిడిటీ, ఇండైజెషన్ అనేది రానివ్వకుండా చూసుకోవడానికి సోంఫ్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకి సొంటి పొడి కూడా అలా సేమ్ ఉంటుందన్నమాట. సో సొంటి పొడి కూడా మనకి ఎక్కువగా రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సొంటి పొడి చాలా ఎక్కువగా పనిచేస్తుంది. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పుట్నాల పప్పు. సో పుట్నాల పప్పులో కూడా మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వెజిటేరియన్స్కి అది పుట్నాల పొడి, పుట్నాలు ఇలాంటి పప్పులు అన్నింటిలో మనకి ఎక్కువగా యూస్ చేసుకుంటే వాళ్ళ ప్రోటీన్ లెవెల్స్ అనేది ఇంటేక్ అనేది పెరుగుతుంది. సో దీంట్లో మనకి పొటాషియం లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో పొటాషియంతో పాటు మనకి ఐరన్, జింక్, సిలీనియం ఇలాంటి మినరల్స్ అనేది, విటమిన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఒక డీప్ ఫ్రై రెసిపీ కాబట్టి, అంటే నార్మల్గా డీప్ ఫ్రై అనేది మనం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి అతి దాహం సమస్య ఉంటుంది. అంటే ఎంతగా నీరు తాగుతున్నా, ద్రవాహారాలు తీసుకుంటున్నా ఇంకా దాహంగానే అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు మెంతుల్ని పెరుగులో నానబెట్టుకుని రోజులో 2-3 కప్పులు చొప్పున కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవిన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో వంటలు ఈజీగా ఉన్నాయి, అలా క్విక్గా అయిపోయేటట్టుగా కూడా చాలా చిట్కాలు చెప్తూ ఉన్నారు రావు గారు. అండ్ ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే
మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.